నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులు ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. ఆర్టీఓ రాఘవరావు. నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ తీసుకునే చర్యలకు ప్రజల సహకారం కూడా అవసరం. టూ టౌన్ సిఐ రాములు నాయక్. ద్విచక్ర వాహనదారులు వేసవి సెలవులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వటం ద్వారా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని, మైనర్ పిల్లలు ద్విచక్ర వాహనాలపై ఇష్టానుసారంగా వెళుతున్న సందర్భాలు గమనిస్తున్నామని ఆర్టీఓ రాఘవరావు పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్టీఓ రాఘవరావు మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన పిల్లలు వాహనాలు నడపొచ్చని, లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే 5,000 రూపాయల వరకు జరిమానా ఉంటుందన్నారు. వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఆటో డ్రైవర్లు తమ పక్క ప్రయాణికులను ఎక్కించుకోవడం, వెనుక డోర్ తీసి ప్రయాణికుల్ని ఎక్కించడం నేరమన్నారు. ఇటీవలి నారకోడూరు వద్ద ఆటో వెనుక డోర్ లో కూర్చున్న 3 ప్రయాణికులు దుర్మరణం చెందిన సంఘటన గుర్తు చేశారు. అదేవిధంగా 4 వీలర్స్ వాహనాల యజమానులు కూడా తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలన్నారు. తనిఖీల్లో వాహనాలు పట్టుబడితే ఇన్సూరెన్స్ లేని వాహనాలను ఫైన్ వేయడం జరుగుతుందన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలకు అనుగుణంగా వాహనదారులు వాహనాలు నడపాలని సూచించారు. పేరెంట్స్, తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి బళ్ళు ఇచ్చి వదలకూడదు రోడ్డు మీదకి. ఆ రోడ్డు ఏదైనా మున్సిపల్ రోడ్డు కానీ, స్టేట్ హైవే కానీ, నేషనల్ హైవే కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని లైసెన్స్ లేకుండా 2 వీలర్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ నేర్పాలంటే ఏదైనా గ్రౌండ్లో నేర్పించుకోండి. ముఖ్యంగా మరీ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నాము. కొంతమంది పిల్లలు ఏంటంటే ట్రిపుల్ రైడింగ్ తిరుగుతూ ఉన్నారు. ముగ్గురు పిల్లలు అందరూ కూడా 18 ఏళ్ళ లోపు ఉంటుంది. కాబట్టి వారు కనుక మాకు పట్టుబడితే మనకు ఫైన్ విధిస్తాం. ఒకవేళ బండి కొత్తది అనుకోండి, అన్నీ ఉన్నాయనుకోండి, లైసెన్సు లేనందుకు 5,000, మైనర్ డ్రైవ్ చేసేందుకు 5,000, మొత్తం 10,000 ఫైన్ ఉంటుంది. అది మేము నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో బండి సీజ్ చేసి ఇమీడియట్గా కోర్టుకు పెట్టడం జరుగుతుంది. అంటే ఆ ఏరియా పోలీస్ స్టేషన్ వాళ్ళే కోర్టుకు పెడతారు. కోర్టుకు పెట్టిన తర్వాత 10,000 ఫైన్తో పాటు ఎట్టి పరిస్థితుల్లో 10,000 కట్టాల్సిందే ఫైను. దాంతోపాటు 1 రోజు నుంచి 90 రోజులు జైలు శిక్ష విధించవచ్చు జడ్జి గారు. మళ్ళా మన ఆటోలు యథావిధిగా ఆల్రెడీ చాలాసార్లు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది, వివరంగా చెప్పడం జరిగింది. డ్రైవర్ పక్కన ఎట్టి పరిస్థితుల్లో కూర్చోబెట్టకూడదు. వెనక డోర్ తీసి కూర్చోబెట్టకూడదు. వెనక డోర్ తీసి కనుక కూర్చోబెడితే ఎట్టి పరిస్థితుల్లో మేము ఓవర్లోడ్ కేసు రాయడం జరుగుతుంది, ఫైన్ విధించడం జరుగుతుంది. మసాలా ఫ్యాక్టరీ దగ్గర, నారాగూడూరు దగ్గర 3 చనిపోవడం జరిగింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఓవర్లోడ్ ఎక్కించుకోవాలంటే ప్యాసింజర్స్ ఓవర్లోడ్ వేయకుండా ఉండాల్సిందిగా మనకు ఆటో వాళ్ళకి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన డాక్యుమెంట్స్, పర్మిట్, ఆర్సీ, ఎఫ్సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఈ 6 వాళ్ళ దగ్గర ఒక కవర్లో పెట్టుకొని ఈ 6 డాక్యుమెంట్స్, ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉంచుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తాం. అలాగే మరి 2 వీలర్స్ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, పొల్యూషన్, ఈ 4 ఎట్టి పరిస్థితుల్లో 2 వీలర్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ లేకపోతే 2,000 ఫైన్ ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంట్ కనుక చేస్తే అవతల వ్యక్తి చనిపోయినా, ఏదైనా దెబ్బలు తగిలినా ఆ నష్టపరిహారం అంతా ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళే భరించాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఇన్సూరెన్స్ కట్టుంటే ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. దొంగతనాలు, నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని 2 టౌన్ సిఐ రాములు నాయక్ పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీరాములు నాయక్ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను వివరించారు. పట్టణంలో ప్రతి చోట సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేశామన్నారు. అయినప్పటికీ దొంగతనాలు నిర్లక్ష్యం కారణంగా చోటు చేసుకుంటున్నాయన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల కూడా నేరాల సంఖ్య పెరుగుతుందని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాహన ప్రమాదాలకు మైనర్లు వాహనాలు నడపడం ఒకటే కారణమన్నారు. నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజల సహకారం కూడా అవసరమన్నారు. ఇప్పుడు మనకు మెయిన్ జరిగిన ఈ దొంగతనాలు, నేరాలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మన నెగ్లిజెన్స్ వల్లే ఈ నేరాలు, ఈ దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంది. మాకు రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నవి. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈ లేడీస్ అనుమానాస్పదంగా ఉండి వాళ్ళు బ్యాగ్ లిఫ్టింగ్ కానీ, లేకపోతే అటెన్షన్ డైవర్షన్ కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈ లాక్డ్ హౌస్ అలర్మ్ సిస్టమ్ అని ఒకటి ఉంది. ఈ లాక్డ్ హౌస్ అలర్మ్ సిస్టమ్ కానీ పెట్టుకుంటే మన ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తారు. ఎలాంటి దొంగతనం జరగకుండా మనకు రక్షణ కల్పిస్తారు. ఏరియాలో మనము సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసి ఉన్నాము. మనము
ఈ సీసీ కెమెరాలను కూడా మనము ఏదన్నా చిన్న నేరం జరిగినా లేదా చిన్న దొంగతనం జరిగినా ఒక చిన్న క్రైమ్ జరిగినా మీరు డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చి సార్ మా ఇట్లా జరిగింది, మీరు ఏదన్నా కొంచెము అవకాశం ఉంటే సీసీ కెమెరాలో ఫుటేజ్ మాకు ఇవ్వమని మమ్మల్ని అడిగితే మేము ఖచ్చితంగా అది మేము మీకు సీసీ ఫుటేజ్ ఇచ్చి ఈ నేరాన్ని అదుపు చేయడానికి మేము శాయశక్తులు కృషి చేస్తాము. ఓపెన్ డ్రింకింగ్ అనేది చాలా ఈ క్రైమ్ జరగడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఈ ఓపెన్ డ్రింకింగ్ చేయకూడదనేది మా ముఖ్య లక్ష్యంగా మేము రైడ్ చేస్తున్నాము. మైనర్స్ ఈ బైక్ రైడింగ్ చేస్తున్నారు. మైనర్స్ బైక్ రైడింగ్ అనేది చేయకూడదు. ఎవరైతే లైసెన్స్ ఉందో వాళ్ళు మాత్రమే డ్రైవింగ్ చేయాలి. మైనర్స్ డ్రైవింగ్ చేయడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ బైక్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు కూడా ముద్దయ్యే అవకాశం ఉంది. బైక్ని కుదవబెట్టడం అనేది అది మరి ఏదో తెలియదులే కానీ ఆ బైక్ని తనఖా పెట్టేసి డబ్బులు తీసుకోవడము, ఆ బైక్ ఎవరి పేరు ఉందో కూడా తెలియదు. జస్ట్ బైక్లు కుదవబెట్టేసి ఈ పిల్లకాయలు ఆ డబ్బుతో వీళ్ళు జల్సాలు చేస్తూ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. కాబట్టి పేరెంట్స్కి ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళకు ఊకే మొబైల్ ఫోన్ ఇచ్చేయడము, ఆ మొబైల్ ఫోన్లో వాళ్ళు చాలా అశ్లీలమైనటువంటి వీడియోస్ చూసి వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళ బ్రెయిన్లో ఆ పెంట్ అనేది బ్రెయిన్లో వచ్చేస్తూ ఉంది. కాబట్టి సెల్ ఫోన్లు ఏదన్నా అవసరానికి మాత్రమే ఇవ్వాలి తప్ప వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నప్పుడు మాత్రమే మొబైల్ ఇవ్వాలి. అంతేలాగానే మొబైల్ని ఇచ్చేసి ఆ పిల్లలు దాన్ని మైనస్ పిల్లలు ఆ మొబైల్ని యూజ్ చేసి దానివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దయచేసి మైనర్స్కి మొబైల్ ఫోన్ని ఇప్పియకండి. సైడు కాలువలపై ఆక్రమణను సహించేదని తక్షణమే సైడు కాలువల ఆక్రమణను తొలగించాలని తెనాలి పురపాలక చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో పారిశుధ్య పనుల పరిశీలనలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక 16, 17 వార్డులో పర్యటించారు. సైడ్ కాలువలో మురుగునీటి పారుదల సక్రమంగా జరుగుతుందని స్వయంగా పరిశీలించి పూడికతీత పనులకు తగు ప్రాధాన్యత కల్పించారు. పలుచోట్ల సైడు కాలువపై ఉన్న ఆక్రమణను తొలగించాలని ఆ ప్రాంత వాసులకు సూచించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ సైడ్ కాలువలపై ఆక్రమణను స్వచ్ఛందంగా తొలగించాలని చెప్పడం జరిగిందని అన్నారు. కాలువల పూడికతీత పనులకు తగు ప్రాధాన్యత కల్పించామని అన్నారు. ఆ వార్డుల కౌన్సిలర్లు ఆ ప్రాంతంలో ఉన్న పెండింగ్ వర్క్స్లను చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ లక్ష్మీపతి, 16 వార్డు కౌన్సిలర్ దేవి అనిత, అన్నం పిన్నారావు తదితరులు పురపాలక సంఘ అధికారులు ఉన్నారు. ఈ వార్డులో వచ్చేసి ఎంక్రోచ్మెంట్ ఉంటానా ఈ కాలువల పూడిక అనేది తీయలేకపోతున్నాము. ప్రజలకి అందరికీ వచ్చిన కానీ నేను శానిటేషన్ మీద దాదాపు నేను ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి శానిటేషన్ మీద దృష్టి పెడతాను. ప్రతిరోజు మీ అందరికీ అందుబాటులోనే ఉన్నాను. అలానే శానిటేషన్ మీద ముఖ్యంగా నేను శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రజలు కూడా మాకు సహకరిస్తుంటేనే శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి ఈ కాలువలో వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలువలో వేయకుండా డస్ట్బిన్ రూపంలో మాకు అందించాలని కోరుకుంటున్నాను. పూర్తిగా ఎంక్రోచ్మెంట్ ఎక్కడైనా సరే ఎంక్రోచ్మెంట్ బట్టి మేము సహించేది లేదండి. అలానే ఈ వార్డుకు వచ్చి 16వ వార్డులోకి వచ్చేసి కౌన్సిలర్ గారు అడిగారు ఈ డ్రైన్ పెట్టమని. ఈ డ్రైన్ పెడతాం శాంక్షన్ చేసి ఎంక్రోచ్మెంట్ మటుకు మేము సహించేది లేదు. అది ఎంక్రోచ్ ఎక్కడైనా ఏముంది కాలువ మీద కొంచెం ప్లేస్ రాగానే అక్కడ షాపుల్లాగా ఏర్పాటు చేసుకుంటున్నారు. దానివల్ల ఆ మురుగంతా అక్కడ ఆగిపోతుంది. ఆ ఆగిపోతానా పక్కన వాళ్ళు వాటర్ కనీసం రోడ్డు మీదకి కాలువలు నిండిపోయి రోడ్డు మీదకి రావటం జరుగుతుంది. ముఖ్యంగా కాలువలు అనేది మన ఇళ్లల్లో ఉన్న మురుగునీరు మొత్తం కూడా మరి కాలువల ద్వారా బయటకు వెళ్ళిపోయి మనకి వాసన రాకుండా చెత్తా చెదారాలు లేకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసుకున్నాము. కానీ మనకు మనమే శిక్ష వేసుకున్నట్టుగా మరి ప్లాస్టిక్ కానీ కవర్లు కానివ్వండి, ఇతర మనం వ్యర్థ పదార్థాలు కానివ్వండి, మరి గవర్నమెంట్ వారు ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా కూడా మన కాలువల్లోనే వేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏదో మెట్టుల దగ్గర లేకపోతే కల్వర్టుల దగ్గర ఆగిపోవడం వల్ల మరి వాళ్ళు ఏమైనా మార్నింగ్ టైం వచ్చి కాలువలు తీస్తారు, మళ్ళీ సాయంత్రం దాకా ఏముండదు, మళ్ళీ రేపొద్దునే వచ్చి తీస్తారు. ఈలోపు మనం వేసే చెత్త చెదర మొత్తం అక్కడ ఆగిపోవటం వల్ల మరి వాసన వస్తుంది. అలాగే వాటర్ వెళ్ళకపోవటం వల్ల దోమలు కూడా పెరిగిపోతున్నాయి. ఇది మన స్వయం కృపాధారంగా భావించాల్సి వస్తుంది. 16వ వార్డులో క్లీనింగ్లో భాగంగా ఈరోజు చైర్మన్ గారు మా వార్డుకి వచ్చారండి. ఇక్కడ ఈ కాలువలు అవన్నీ కూడా సరిగ్గా లేవు, అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. ఇంకా ఈ కాలువలన్నీ కూడా నీట్గా తీపియాలి అని చెప్పేసి చైర్మన్ గారిని కోరుకుంటున్నాం. ఇంకా వర్కర్లను కూడా ఎప్పుడన్నా అవసరమైతే ఒకళ్ళిద్దరిని కూడా ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం మేము.
సాహితీ సాంస్కృతిక కళారంగాల్లో తమదైన ప్రాధాన్యత చాటుకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన తెనాలి ప్రాంతం ఇటీవల కాలంలో క్రీడారంగంలోనూ తమదైన ప్రాధాన్యత చాటుకోవడం అభినందనీయమని డబుల్ హార్ట్ సంస్థల చైర్మన్ మునగాల శ్యామ్ అన్నారు. తెనాలి ఆర్టీసీ డిపో వద్ద ఉన్న క్విక్ జిమ్లో శిక్షణ తీసుకున్న కేఎల్ యూనివర్సిటీ విద్యార్థిని మదీరా షానూన్ ఈ నెల 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జరిగిన అంతర్జాతీయ ఏషియన్ సబ్ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో అద్భుతమైన ప్రతిభను కనపరిచిన నేపథ్యంలో 4 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్, 3 బ్రెంజ్ మెడల్స్ సాధించిన మదీరా షానూన్ను అభినందన కార్యక్రమం క్విక్ జిమ్ ప్రాంగణంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డబుల్ హార్ట్ సంస్థ అధినేత మునగాల శ్యామ్ మాట్లాడుతూ విజేత మదీరా షానూన్ ప్రతిభను ప్రశంసించారు. తెనాలికి ఒకప్పుడు కళాకారులు, ఇప్పుడు క్రీడాకారులు, వ్యాపార రంగంలో డబుల్ హార్ట్ అంతర్జాతీయంగా సత్తాను చాటుతుందని అన్నారు. క్విక్ జిమ్ ద్వారా అంతర్జాతీయ పోటీలకు వెళ్లే క్రీడాకారులకు తమ సంస్థ ప్రోత్సాహం ఇస్తుందని అన్నారు. ఘటనే సాయి రేవతి మాట్లాడుతూ తమ సంస్థకు ఇంటర్నేషనల్ అవార్డు లభించడం ఆనందంగా ఉందని అన్నారు. తమ సంస్థను ప్రోత్సహిస్తున్న క్రీడాకారుల తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామినేని భార్గవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా తెనాలంటే ఇంతకుముందు మనకి కళాకారులకి ఎంతో తెనాలి ఫేమస్, అట్లాగే తర్వాత తెనాలి డబుల్ హార్ట్స్. సో ఇప్పుడు కొత్త తరము క్రీడాకారులు డెవలప్ అయ్యి ఏషియన్ గేమ్ ద్వారా మోడల్స్ సాధించి మదీరా షానూన్ గారు ఈ మెడల్ సాధించడం వలన ఇప్పుడు తెనాలి పేరు ప్లేయర్స్కి కూడా ప్రఖ్యాతి అని చెప్పని నిరూపిస్తున్నారు. సో తెనాలి బ్రాండ్కి వీళ్ళందరూ ఇంకాస్త గొప్పదనాన్ని చేకూరుస్తున్నారు. సో వీళ్ళు ఇన్స్పిరేషన్ వేసి ఇంకొంతమంది ముందుకొచ్చి ఇంకాస్త మోడల్ సాధించి తెనాలి పేరుని ఇంకా ప్రసిద్ధి చెందేలా చేయాలని చెప్పని నా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మదీరాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా ముందుకు రావాలని చెప్పని నేను ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇది ఇంటర్నేషనల్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ అనేది ఇండియాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్కి మన క్విక్ జిమ్ అండ్ క్విక్ అకాడమీ తరపు నుంచి మదీరా షానూన్ 47 కేటగిరీలో ఒక 4 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్, 3 బ్రాంజ్ మెడల్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ అకాడమీ స్టార్ట్ చేసినప్పటి నుంచే అనుకున్నాను మన తెనాలికి ఒక 10 ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకురావాలని. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడల్ షానూన్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. గత 3 ఇయర్స్ నుంచి చూస్తుంటే మీకు మన గ్రోత్ అనేది అర్థమవుతుంది. నేషనల్స్ మెడల్స్ అచీవ్ చేసాం. ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ రావడం చాలా ఆనందంగా ఉందండి. దానికి శ్యామ్ సార్ రావడం చాలా ఇంకా హ్యాపీ. నేను శ్యామ్ సార్ని గెస్ట్గా ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటంటే మన ఐపీఎల్లో మన తెలుగు, నేను ఇన్నాళ్ళు ఒక అనుకునేదాన్ని ఒక స్పోర్ట్స్తోనే, ఒక పొలిటీషియన్స్తోనే మనం ఒక ప్రైడ్గా ఫీల్ అవ్వడం, మన కంట్రీని రిప్రజెంట్ చేయొచ్చు అన్న ఒక ఆలోచన ఉండేదాన్ని, ఒక భ్రమ. సో శ్యామ్ సార్ని చూసి కాదు, ఒక ఐపీఎల్లో ఒక తెలుగు తేజం అంటే ఒక మన తెలుగు అక్షరాలతో డబుల్ హార్ట్స్ అనేది రిప్రజెంట్ చేయడం సార్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యాను. సో ఎప్పుడైనా సార్ని ఇన్వైట్ చేయాలని ఒక కోరిక ఉండేది. అది ఇంటర్నేషనల్ మెడల్ తీసుకొని ఇన్వైట్ చేయడం, సార్ దాన్ని యాక్సెప్ట్ చేయడం, సార్ జిమ్కి రావడం చాలా ఆనందంగా ఉందండి. ఇది జస్ట్ కామా మాత్రమే. ఫుల్ స్టాప్ అనేది మన జిమ్కి ఉండకూడదు, మన అకాడమీకి తెనాలికి ఉండకూడదు. సో నాట్ ఓన్లీ తెనాలి అండి, మన ఆంధ్రప్రదేశ్ని, మన ఇండియాని ఇంకా మరిన్ని మెడల్స్తో ముందుకు తీసుకెళ్తామని మన క్విక్ జిమ్ తరపు నుంచి, అదేవిధంగా చాలామంది ప్లేయర్స్ని చూశారు. ఇప్పుడు షానూన్ చూశారు. షానూన్తో పాటు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది. ఇక్కడ జిమ్కి వస్తున్న ప్రతి పేరెంట్ మన జిమ్కి వచ్చి ఇలా ఉండాలి మా పిల్లలు, ఇలా ఇన్స్పిరేషన్ తీసుకొని ఉండాలని చెప్పి చాలా సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. ఇంకా మరిన్ని మెడల్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలను అందుబాటులోకి తెచ్చామని డిపో మేనేజర్ రాజశేఖర్ పేర్కొన్నారు. బుధవారం డిపో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ తెనాలి డిపో పరిధిలో ప్రయాణికులకు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రక్షిత మంచినీటి సదుపాయం కల్పించామన్నారు. ప్రయాణికులు బస్ కోసం వేచి ఉండే సమయంలో కూర్చునేందుకు కుర్చీలు, సీలింగ్ ఫ్యాన్స్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచామన్నారు. డిపో ప్రాంగణంలో పరిసరాల పరిశుభ్రతకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. బస్ స్టేషన్ లో అకాల వర్షాలకు నీరు నిలవకుండా మోటార్లు ఏర్పాటు చేశామన్నారు. బయట నుంచి గతంలో వర్షపు నీరు వచ్చేదని, ఆ ఇబ్బందిని అధిగమించే విధంగా రోడ్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తుందని, ఆర్టీసీని ప్రయాణికులు ఆదరిస్తూ ఆర్టీసీ పురోభివృద్ధిలో భాగస్వామ్యం వహించాలన్నారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఐజీ ప్రసాద్ రావు, మెకానికల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్ అభిరాములు ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రజలకు ఏ విధంగా బస్ స్టేషన్ ఎమ్యూనిటీస్, మంచి మంచినీళ్ళు కానీ, ఆర్ఓ మంచినీళ్ళు కానీ, అదేవిధంగా మనకి మంచి ఎయిర్పోర్ట్లో అయితే ఏదైతే బెంచీలు వేస్తారో అలాంటి బెంచీలు కానీ, ఫ్యాన్స్ అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్న ఫ్యాన్స్, ఎప్పటికప్పుడు లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఒక ఎలక్ట్రీషియన్ పెట్టి ఎప్పటికప్పుడు ప్రయాణికులకి ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి మంచి సౌకర్యాన్ని కలిగించే విధంగా అది 2 నెలలకు ఒకసారి వాటర్ యొక్క నాణ్యతను పరిశీలించి టెక్నీషియన్ పిలిచి పరిశీలించిన తర్వాత మాత్రమే ప్రయాణికులు ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన రోజుకి
మన తెనాలి డిపోలో ప్రతినిత్యం ప్రయాణిస్తున్న 35,000 మంది ఫీడ్బ్యాక్ కూడా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో మీద మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనం వర్షాలు వస్తే హెవీ మోటార్ వర్షాలు వచ్చిన వెంటనే 1 గంట 2 గంటల లోపల తెనాలి బస్ స్టాండ్లో ఒక్క చుక్క నీరు లేకుండా, ముందు ఒకప్పుడు మన తెనాలి బస్ స్టాండ్లో వర్షాలు వస్తే 3-4 రోజుల వరకు నీరు పోయేవి కాదు. కానీ ఈ మధ్యకాలంలో మంచి మోటార్లు బిగించి వాటిని తెనాల్లో మన బస్ స్టాండ్ అయితే 1 గంట 2 గంటల్లో అన్ని వాటర్ని క్లియర్ చేసే విధంగా సిస్టమ్స్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా బస్ స్టేషన్లో టాయిలెట్స్ అయితే ప్రతి గంటకి కంట్రోలర్ తర్వాత సూపర్వైజర్ తర్వాత ట్రాఫిక్ ఇన్ఛార్జ్, అదేవిధంగా రోజుకు ఒకసారి డిపో మేనేజర్ కూడా బస్ స్టేషన్లో ఉన్న టాయిలెట్స్ని పరిశీలించి వాటికి ఎక్కడ ప్రయాణికుల దగ్గర నుంచి అదనపు డబ్బులు వసూలు చేయకుండా కేవలం 5 రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉపయోగించే విధంగా బోర్డింగ్ పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ డ్రైవ్లా పెట్టుకొని దాని మీదే 2 నుంచి 3 లక్షల రూపాయలు ఎల్ఈడి లైట్ మీదే మన తెనాలి డిపో ఖర్చు చేయడం జరుగుతుంది. 55-57 అని బస్సులో బ్యాక్ సీట్లు 2 బ్రేక్ అయినాయి అన్నారు. ఆ బస్సుని కంప్లీట్గా ఆపేసి ఇప్పుడు కూడా ఆపరేషన్లో తీసుకోలేదు. ఆ కంప్లీట్గా బస్సు అయిన తర్వాత మాత్రమే ఆ బస్సుని క్షుణ్ణంగా పరిశీలించి మా అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ వారు సర్టిఫై చేస్తేనే మాత్రమే ఆ బస్సును తీసుకోవడం జరుగుతుంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఛత్రపతి వీర శివాజీ ఆయన కుమారుడు శంభాజీ చేసిన సేవలను నేటి యువతరం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని హిందూ చైతన్య వేదిక సభ్యులు పిలుపునిచ్చారు. తెనాలి గాంధీ చౌక్లో బుధవారం సాయంత్రం శంభాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆయన చిత్రపటం చెత్త పువ్వు నుంచి ఘనంగా నివాళులర్పించారు. ఛత్రపతి శివాజీ శంభాజీ మహారాజ్ హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందించిన సేవలను స్మరించుకున్నారు. కాశ్మీర్లో పెహల్గాంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతీయ వీర జవాన్లు త్రిదళాలు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం పట్ల హర్షం వెలుబుచ్చారు. దేశంలోని పాకిస్తాన్ పౌరులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు ఉన్నా రాష్ట్రంలో కూడా కొంతమంది పాకిస్తానీ పౌరులు ఉన్నారని, వారి పట్ల ప్రతి భారతీయుడు దృష్టి సారించి తగు సమాచారం ఉంటే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని లక్ష్మీనారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, మరాఠీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. దురాక్రమణదారులైన మొఘలాయులు, మహమ్మదీయులు, మిగిలిన విదేశీయుల్ని భారతదేశ పరిపాలించకుండా ఎదుర్కొన్న వీరుడు శంభాజీ మహారాజ్. శంభాజీ మహారాజు ఛత్రపతి శివాజీకి సరైన వారసులు. ఏ విధంగా అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ ధర్మాన్ని కాపాడటానికి కంకణబద్ధులైనారో అదే విధమైన పౌరుషంతో, వీరత్వంతో ధర్మబద్ధంగా ఇక్కడ ప్రజల్ని మహారాష్ట్ర కింద ఉన్న భారత భూభాగం అంతా విదేశీయుల దురాక్రమణ కాకుండా కాపాడిన మహావీరుడు. ధర్మమే మనకి ముఖ్యము, ధర్మో రక్షతి రక్షత అన్న దీన్ని ఆయన కట్టుబడి ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మమే రాజ్యాన్ని, ప్రజల్ని రక్షిస్తుందన్న దీంతో అతను తన మతాన్ని మారమని ఔరంగజేబు ఎన్నిసార్లు చెప్పినా, కళ్ళు పీకిన చర్మం ఒలిచిన చివరికి నిలువెత్తుగా ఉరి తీయడానికి రెడీ అయినా కానీ తన ధర్మాన్ని మారనని చెప్పిన మహావీరుడు ఛత్రపతి శివాజీ. ఇవాళ రోజున ప్రతి పౌరుడు కూడా భారతదేశానికి సైనికుల్లాగా పనిచేయాలి. ఎలాగూ అంటే మన చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ అనుమానాస్పదంగా తిరుగుతున్న వాళ్ళు కానీ ఉంటే వాళ్ళని ఐడెంటిటీ అడగండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అడగండి. మనం వాళ్ళతో యుద్ధం చేయాల్సిన పని లేదు, వాళ్ళని కొట్టాల్సిన పని లేదు. మన దగ్గరలో ఉన్న ఎంఆర్ఓకి కానీ పోలీసు వారికి కానీ తెలియజేస్తే వాళ్ళని ఇమీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇది మనం అంతా సంఘటితమయ్యి ఇది ఒక ఉద్యమంలాగా చేస్తే దగ్గరగా ఒక 25 లక్షల మంది దాకా ఇక్కడ నుంచి ఈ రోహింగ్యాలు, పాకిస్తానీలు, అలానే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు మన డబ్బులతో ఇక్కడ ఉంటూ మన స్వేచ్ఛను వాళ్ళు అనుభవిస్తూ మన మీదే కయ్యానికి కాలు దూతున్నారు. కాబట్టి ఈ విషనాగుల్ని మన పక్క నుంచి ఏరియాల్సిన టైం వచ్చేసింది. మన ఛత్రపతి వీర శివాజీ మహారాజు పుత్రుడు సంభాజీ మహారాజు చాలామందికి ఎవరికీ తెలియదు. కానీ అతను ఔరంగజేబును బంధించి బాగా చిత్రహింసలు చేసి హిందూ మతం మారమని ప్రతిరోజుకు ఒక శరీర భాగాలని ఖండఖండాలుగా చేసినా కూడా అతను మారలేదు. అటువంటి మహనీయుల్ని మన విద్యార్థులకి పాఠాంశాల్లో కూడా భాగంగా చేస్తే బాగుంటుంది. అతన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందు
మన హిందువులు కూడా మతం మారకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటారని అనుకుంటున్నాను. తెనాలిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపుర దేవస్థానం నందు ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు ఆలయ శాఖ కమిషనర్ అనుపమ తెలియజేశారు. ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధానంలో ఈ నెల 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు విశేష వేదాగమ పూజలతో గ్రామోత్సవ శోభయాత్రలతో ఘనంగా నిర్వహించినట్లు ఆలయ సహాయ కమిషనర్ ఎం అనుపమ బుధవారం ప్రకటన తెలియజేశారు. సమాజం పట్ల బాధ్యతగా పేద ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడం అభినందనీయమని ఫాదర్ మిల్కియర్ రాజ్ అన్నారు. మండల గ్రామం కొలకలూరు జూబ్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో బుధవారం ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో దుగ్గిరాల ఫ్రెండ్స్ ఫౌండేషన్ నిర్వహణలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని రెవరెండ్ ఫాదర్ మిల్కియర్ రాజ్ ప్రారంభించగా షుగర్, బీపీ, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆయాసం, కంటి సమస్యలు, దంత సంబంధిత రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఈసీజీ, ఎక్స్రే, రక్త పరీక్ష నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. శిబిరం ద్వారా హైదరాబాద్ నుంచి వచ్చిన వైద్యులు డాక్టర్ భరత్, డాక్టర్ మనోజ్ఞ, డాక్టర్ స్వాతి, డాక్టర్ సంపత్ వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులు రంజిత్ మాట్లాడుతూ 16 సంవత్సరాలుగా హ్యాండ్ ఆఫ్ హోప్ సంస్థతో కలిసి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. హ్యాండ్ ఆఫ్ హోప్ ప్రతినిధి జయరాజ్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం అవసరమని వాటిని స్వచ్ఛందంగా అందించేందుకు సంస్థ తరపున పనిచేస్తున్నట్లు చెప్పారు. ప్రముఖ న్యాయవాది ఎస్ మురళీధర్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, వాలంటీర్స్ పాల్గొన్నారు. ఆశ్రయము హ్యాండ్ ఆఫ్ హోప్ అనే సంస్థ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తూ డాక్టర్ మనోజ్ఞ గారు, డాక్టర్ భరత్ గారు, డాక్టర్ స్వాతి గారు, డాక్టర్ దుర్గశ్రీ గారు వీరు వస్తున్నటువంటి పేషెంట్లకు కావలసినటువంటి వైద్య సహాయం అందిస్తూ వారు కావలసినటువంటి టెస్టులు ఏదైతే అవసరం ఉందో ఈసీజీ కానీ ఎక్స్రే కానీ ఇక్కడే మెడికల్ వ్యాన్లో చేపిస్తూ వారికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది అయిన తర్వాత ఎవరికైతే కంటి పరీక్షలు అవసరం ఉందో వారు కంటి పరీక్ష దగ్గరికి వెళ్తే కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్ అన్నీ కూడా ఆ ఫార్మసిస్ట్ ద్వారా మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్స్రే తీస్తూ ఉన్నాం, ఈసీజీలు తీస్తూ ఉన్నాం, మందులు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే మానవ సేవయే మాధవ సేవలో భాగంగా మనం కూడా తోటి వారికి సహాయం చేయాలని ఈ ఆశ్రయం అనే సంస్థ ముందుకు వస్తూ ఉంది. పలు ప్రాంతాల్లో ఈ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. అండ్ హ్యాండ్ ఆఫ్ హోప్ వాళ్ళు సంస్థ కంప్లీట్గా మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. దాంట్లో ఈసీజీ, ఎక్స్రే, దాంట్లో డెంటల్ అండ్ ఐ చెకప్స్ అన్నీ కూడా ఉచితంగానే చేస్తారు. జనరల్ డాక్టర్స్ చాలామంది వైద్య నిపుణులు వాళ్ళు అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. సో వాళ్ళందరూ కూడా వచ్చిన పేషెంట్స్ అండ్ ప్రజలందరికీ కూడా చక్కగా వాళ్ళ పరిస్థితులను గమనించి వాళ్ళకి ఏ సమస్య ఉందో అన్నీ వారి రిపోర్ట్ రాసి ఉచితంగా మందులు ఇప్పిస్తూ ఉన్నాం. తమ్ముడు ఒక వారం నుంచి కొలకలూరులో మరి శిబిరం పెట్టాలనేటువంటి తలంపుతో అందరినీ సంప్రదించడం జరిగింది. మరి నిపుణులైనటువంటి వైద్యుల్ని హైదరాబాద్ నుంచి మరి ఇంత ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి కొలకలూరులో ఈ ఉచితమైన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం అనేది ఈ గ్రామంలో మొట్టమొదటిసారి ఇది జరగటం. అన్ని విభాగాలకు సంబంధించి ఒక పక్క ఆర్థోకి సంబంధించి ఉన్నారు, డెంటల్, ఐ క్యాంపు, జనరల్ డాక్టర్స్, ఎమినెంట్ డాక్టర్స్ వచ్చి ఉన్నారు. అదే రీతిగా స్పాట్లో మరి కంటి చూపు ఏదన్నా తేడా ఉన్న వారికి ఇమీడియట్గా స్పాట్లు ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వటం అనేది చాలా హర్షణీయమైనటువంటి విషయము. అదే రీతిగా మరి ఇక్కడ చూస్తే సుమారు 500 మందికి సరిపాను అన్ని మెడిసిన్స్ కూడా ఇక్కడ డంప్ చేసి అందరికీ మంచి మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మరి ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ తమ్ముడు రంజిత్కి మా గ్రామం తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి తల్లిదండ్రులు ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు, ఆర్టీఓ రాఘవరావు. నేరాల నియంత్రణకు పోలీస్ శాఖ తీసుకునే చర్యలకు ప్రజల సహకారం కూడా అవసరం, 2 టౌన్ సిఐ రాములు నాయక్. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.